శరీరాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవడం ఎలా అనేటువంటిది మనము ఆలోచిద్దాం. పిల్లరా, బడిలో పిల్లలు నేర్చుకొని మనసులో పెట్టుకొని పరీక్షలు రాసి ఉత్తీర్ణులైనట్లుగా మనము కూడా ఈ విశ్వాసపు బడిలో, సంఘము అనే బడిలో దేవుడు బోధించే ఒక్కొక్క పాఠాన్ని అర్థం చేసుకుని నేర్చుకొని వాటిని ఆచరణలో పెట్టి మన విశ్వాస ప్రయాణంలో పరలోకపు మెట్లు ఒక్కొక్క మెట్లు ఎక్కుతూ చివరకు పరలోకానికి చేరాలన్నదే ఇక్కడ ఉన్న మనందరి ప్రయత్నం. మన అందరి గోల్, గమ్యం, గురి ఏంటి అనగా మనము మరణించడం ఖాయం. మరణించాక పరలోకం వెళ్ళాలన్నది మన గురి. పరలోకం వెళ్ళే ప్రయత్నంలో మనమంతా ఇక్కడ కూర్చున్నాం, వాక్యం వింటున్నాం, వాక్య ప్రకారంగా నడిచే ప్రయత్నాన్ని మనము చేస్తూ ఉన్నాం. అంతకుమించి మరి ఏ ఇతర లాభము మనకు లేదు. పరలోకానికి వెళ్ళాలి, అదే మన అల్టిమేట్ గోల్, మన గురి, మన గమ్యం. పరలోకానికి వెళ్ళడానికి కావలసిన మాటలు, చేయవలసిన పనులు దేవుడు తన గ్రంథములో వ్రాసి మనకు బోధించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. ఒక స్కూల్ మాస్టరు ఏ విధముగా ఒక స్టూడెంట్ను ఎగ్జామ్లో పాస్ అయ్యే విధముగా ఆ స్టూడెంట్ను తీర్చిదిద్దుతాడో, ఆ విద్యార్థికి కావలసిన పాఠాలు అర్థమయ్యే రీతిలో వివరించి ఎలా బోధిస్తాడో ఇక్కడ జరిగేది కూడా అదే. ఇక్కడ కూడా దేవుడు ప్రతి ఆదివారము మనకెందుకు అపోస్తుల బోధను ఈ యొక్క ఆరాధనలో ఆయన ఇంక్లూడ్ చేశాడు అంటే, మనము కూడా పరలోకానికి వెళ్ళాలి, వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేసే దానిలో భాగమే ఈ మాటల చేత మనలను దేవుడు ఉత్సాహపరుస్తూ, హెచ్చరిస్తూ, గద్దిస్తూ, తెలియచేస్తూ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనం ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ఉన్నాం. అప్పుడు చెయ్యకూడదు అన్న విషయాన్ని బైబిల్ చెప్పింది కనుక, అది దేవునికి అవమానము కనుక దాన్ని మనము నేర్చుకున్నాం, ఆచరణలో పెడుతూ ఉన్నాం. ఆదివారపు ప్రాముఖ్యతను గత వారం చెప్పాను. ఈరోజు మరొక అంశము ఏంటనగా, సజీవ యాగముగా మన శరీరాలను దేవునికి సమర్పించడం ఎలా అన్నది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సహోదరులారా అన్నాడు. అధ్యాయము ప్రారంభములో కాబట్టి అన్నాడు. ఈ కాబట్టి అనే పదము మనం ఎప్పుడు వాడతాం? ఇంగ్లీష్లో సో అంటే కాబట్టి, కనుక అని ఎప్పుడు వాడతాం మనము? దీనికి ముందు ఏదో ఒక విషయాన్ని చెప్పి అప్పుడు కాబట్టి నువ్వు ఈ పని చెయ్యాలి, కనుక నీవు మందిరానికి రావాలి, సో యూ హ్యావ్ టు డూ దిస్ అంటాం. కాబట్టి అనే పదము ఉపయోగించబడిన సందర్భము ఇక్కడ ప్రారంభములోనే కాబట్టి అన్నాడు. అంటే దానికి ముందు ఏదో దేవుడు చెప్పాడు. చెప్పిన దానిని బట్టి కాబట్టి సహోదరులారా అన్నాడు. ఇప్పుడు ఆ కాబట్టిని మనము ఆలోచించట్లేదు. కాబట్టి గురించి మళ్ళీ మనము ధ్యానిద్దాం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన
సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. సజీవ యాగము అనే పదాన్ని మనం ఇక్కడ వింటూ ఉన్నాం. ఈ పదము నిజ క్రైస్తవ్యానికి సంబంధించినది. పాత నిబంధనలో ఈ పదానికి మారుగా దహన బలి అనే పదాన్ని వాడారు. పాత నిబంధనలో దహన బలులు దేవునికి అర్పించేవారు. వేటిని అర్పించేవారు అంటే బాగా క్రొవ్విన పశువులను, క్రొవ్విన పొట్టేళ్లను, కొమ్ములు తిరిగిన పొట్టేళ్లను, బాగా కొవ్వు పట్టిన బలసిన పొట్టేళ్లను, శక్తివంతమైన పౌరుషము కలిగిన బలమైన ఆరోగ్యకరమైన జంతువులను, పక్షులను, పవిత్రమైన వాటిని దేవునికి దహన బలిగా అర్పించేవారు. దహన బలి అనగా అర్థము, దహన అనగా దహించడం, అనగా కాల్చివేయడం, కాలిపోవడం, దహించడం, ఆ తర్వాత బలి అయిపోవడం, బలి అయిపోవడం, దానినే దహన బలి అంటారు. ఒక పశువునో, ఒక జంతువునో, ఒక పక్షినో కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద పెట్టి వధించి ఆ కట్టెలతో పాటు దానిని కాల్చివేస్తారు, కాల్చివేస్తారు. దానిని దహన బలి అంటున్నారు. సో పాత నిబంధన గ్రంథంలో దేవుడు దహన బలిని కోరాడు. నిర్గమాకాండము 29వ అధ్యాయము 25వ వచనం. తరువాత నీవు వారి చేతిలో నుండి వాటిని తీసుకొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠము మీద దహించవలెను. దహించడం అనగా కాల్చడం, దహించడం అనగా బూడిదైపోవడం. ఒక జంతువు దేవుని కొరకు బలైపోవాలి. ఒక జంతువు దేవుని కొరకు కాలి బూడిదైపోవాలి. దానిని దహన బలి. అది దేవునికి దహన బలి, దేవునికి ఇష్టమైన బలి, దేవునికి ఇష్టమైన దహన బలి అని అన్నారు పిల్లరా. అదే నిర్గమాకాండము 29వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదవగలిగితే, బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను, అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఆ పొట్టేలు, ఆ కొమ్ములు తిరిగిన పొట్టేలు, బాగా క్రొవ్వు పట్టి బలసిన పొట్టేలు, బలమైన పొట్టేలు, పౌరుషము కలిగిన పొట్టేలు, రోషము కలిగిన పొట్టేలు, బలమైన పొట్టేలు దేవునికి అది దహనమైపోవాలి, బలి అయిపోవాలి, దహించబడాలి, కాలిపోవాలి, బూడిదైపోవాలి. బలి అన్నగా అది అయిపోవడం, తిరిగి తీసుకునేది కాదు పిల్లరా. ఆ దహన బలి అనే పదం కొత్త నిబంధన గ్రంథము వచ్చేసరికి ఇక్కడ ఏమన్నాడంటే సజీవ యాగము అన్నాడు. సజీవము ప్లస్ యాగము. సజీవము అనగా బ్రతికి ఉండగానే, యాగము అనగా బలైపోవడం, కాలిపోవడం, దహించి వేయబడడం, దానినే సజీవ యాగము అన్నాడు. బ్రతికి ఉండగానే ఒక జీవి చచ్చిపోవాలి, బ్రతికి ఉండగానే ఒక జీవి కాల్చబడాలి, బ్రతికి ఉండగానే ఒక జీవి బలైపోవాలి, బ్రతికి ఉండగానే ఒక జీవి బూడిదైపోవాలి. అది నూతన నిబంధనలో సజీవ యాగము అనే మాటకు అర్థం. యాగము అంటే హైందవులు యాగాలు చేస్తూ ఉంటారు. చుట్టుపక్కల రాళ్ళతో కట్టి అక్కడ మంటను పెట్టి ఆ మంట మండుతూ ఉండగా వీరు కొన్ని వస్తువులను ఆ అగ్నిలో వేస్తూ ఉంటారు. అది నూనె కావచ్చు, నెయ్యి కావచ్చు, ఏదైనా సాంబ్రాణి కావచ్చు, బోళము కావచ్చు, ఏదైనా పదార్థాలు ఆ మంటలో వేస్తూ ఉండగా, ఆ మంట మండుతూ ఉండగా అది దేవునికి ఇంపైన సువాసన.
మనము మంటలో వేసిన నూనెను తిరిగి తీసుకోలేము. మంటలో వేసిన నెయ్యను, ఆహార పదార్థాలను, ఆ సాంబ్రాణిని తిరిగి మరలా మనము వెనక్కి తీసుకోలేము. అదే యాగము అయిపోవడం అంటారు. సో నూతన నిబంధనలో మనమట దేవునికి సజీవ యాగముగా మిమ్ములను మీరు సమర్పించుకోండి అంటున్నాడు పిల్లరా. అనగా మనము బ్రతికి ఉండగానే దేవుని కొరకు సజీవ యాగము అయిపోవాలి అంటూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథములు దహన బలికి ప్రత్యేకించబడిన ఆ జంతువులను, ఆ పక్షులను ఒక దగ్గర కట్టేస్తారు. పొట్టేళ్లను, గొర్రెలను, పశువులను, క్రొవ్విన వాటిని ఒక దగ్గర కట్టివేస్తూ ఉంటారు. ఆ కట్టివేసిన సమయంలో ఇంకా కొద్దిసేపటికి ఆ పొట్టేలు దహనమైపోతూ ఉన్నది, అనగా పోబోతుంది అన్నప్పుడు ఆ సంగతి ఆ యొక్క పొట్టేలుకు, జంతువుకు తెలిసినప్పటికీ, నేను బలైపోతున్నాను కొద్దిసేపటికి అని తెలిసినప్పటికీ, ఆ కొమ్ములు తిరిగిన పొట్టేలు, ఆ బలమైన పొట్టేలు, ఆ శక్తివంతమైన పొట్టేలు ఇతర జంతువుతో, తన దగ్గర ఉన్న మరొక పొట్టేలుతో, మరొక జీవితో గొడవ పడే ప్రయత్నము చేస్తుంది. కాలు దువ్వుతూ ఉంది, దానిని పొడిచే ప్రయత్నము చేస్తూ ఉంటుంది ఈ యొక్క పొట్టేలు లేక గొర్రె. తాను బలైపోవడానికి వచ్చిన సంగతి తెలిసి కూడా ఇతర జంతువుల మీద అది కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటుంది పిల్లారా. కొత్త నిబంధన గ్రంథము వచ్చేసరికి మన శరీరాలను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోండి అన్నప్పుడు పిల్లరా, మనము బలియాగం అవ్వడానికే ఇక్కడికి వచ్చాం. మనము బలి అవ్వడానికే క్రైస్తవ్యంలోనికి వచ్చాం. మనము సజీవ యాగము అవ్వడానికే క్రీస్తును అంగీకరించి బాప్తిస్మము తీసుకొని సంఘములో చేర్చబడ్డాం అని మనకు తెలిసినప్పటికీ మన శరీర సంబంధమైన ఆలోచనలను, మన శరీర సంబంధమైన తలంపులను, శరీర సంబంధమైన మన బలాన్ని, మన శక్తిని, మన అలవాటులను మనము ప్రయోగిస్తూ ఉంటాం, ఉపయోగిస్తూ ఉంటాం. తెలుసు మనకు, మనము శరీరాలను సజీవ యాగముగా సమర్పించడానికే వచ్చామని తెలిసి కూడా ఒక పొట్టేలు ఎలా తన కొమ్ములను ఉపయోగించాలని ప్రయత్నం చేస్తుందో, చాలా సందర్భాలలో మనము కూడా మన పలుకుబడిని, మన ధనమును, మన సమస్తాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నము చేస్తూ ఉంటాం. ఇతరులతో పోటీ పడే తత్వాన్ని కలిగి ఉంటాం. ఇతరులతో కయ్యానికి, శత్రుత్వానికి ప్రయత్నించే పని మనము చేస్తూ ఉంటాం పిల్లరా. మనకు తెలుసు మన శరీరాలు సజీవ యాగముగా అవ్వాలి అని. అయినప్పటికీ ఆ పొట్టేలు జంతువు ఎలా తన బలి కాబోతున్నదన్న సంగతిని తెలిసి కూడా తన పౌరుషాన్ని, తన రోషాన్ని, తన బలాన్ని, శక్తిని ఎలా ఇతర జంతువు మీద చూపిస్తూ ఉందో, నేటి క్రైస్తవ సంఘాలలో కూడా క్రైస్తవులు సజీవ యాగముగా బలి అవ్వాలన్న సంగతి తెలిసిన శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన తలంపులు, శరీర సంబంధమైన బల ప్రయోగాలు, శరీర సంబంధమైన రోషాలకు మనము వెళుతూ ఉంటాం. కోళ్ళ ఫారాలకు కోళ్లను తీసుకుని వెళ్ళి ఆ లారీ వెళుతున్నప్పుడు ఆ కోళ్ళు లోపల ఒకదానితో ఒకటి గిచ్చులాడుకుంటాయి, కొట్టుకుంటూ ఉంటాయి, గొడవలు పడుతూ ఉంటాయి. పొట్టేళ్ళ మంద ఒక దగ్గర పెట్టినప్పుడు, గొర్రెల మంద ఉన్నప్పుడు ఆ గొర్రెలో ఒకదానిది ఒకటి పొడుచుకుంటూ, తన్నుకుంటూ, ఒకదాని మీద ఒకటి దూకుతూ ఉంటుంది. అన్నీ బలి అవ్వడానికే వచ్చాయన్న సంగతి వాటికి తెలుసు. ఈరోజు మనము కూడా సజీవ యాగముగా దేవుని కోసం మన శరీరాలు సమర్పించుకోవాలన్న సంగతి తెలిసే ఇక్కడికి వచ్చాం.
అయినా శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన తలంపులు పిల్లరా, దహన బలి అవడం అంటే అంతకుముందు దానికి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అది బూడిదైపోయేటట్టుగా చెయ్యాలి. పొట్టేలుకు కలిగిన కొమ్ములు అవి బూడిదైపోవాలి. పొట్టేలుకు కలిగిన ఆ రోషము బూడిదైపోవాలి. పొట్టేలుకు ఉన్న ఆ పౌరుషము, ఆ యొక్క బలము, శక్తి, ఆ క్రొవ్విన పదార్థము మొత్తం బూడిదైపోవాలి. అది కదా దహన బలి అంటే. అది కదా దహన బలి అయిపోవడం అంటే పిల్లరా. నేడు క్రైస్తవ్యము కూడా పాత నిబంధన గ్రంథములో ఉన్న దహన బలి ఏ విధముగా బూడిదైపోతుందో ఈరోజు మనము కూడా నూతన బంధనలో ప్రతి క్రైస్తవుడు దహనమైపోవాలి, బూడిదైపోవాలి. నీ శరీర సంబంధమైన ఆలోచనలు బూడిదైపోవాలి. నీ శరీర సంబంధమైన మాటలు బూడిదైపోవాలి. నీ శరీర సంబంధమైన తలంపులు, శరీర సంబంధమైన క్రియలు సమస్తమును దహన బలి బూడిదైపోవాలి, బూడిదైపోవాలి. ఇంక ఏమీ కనిపించకూడదు, బూడిద మాత్రమే కనిపించాలి. ఆ జంతువుకు ఉన్న కొమ్ములు కనిపించవు, ఆ జంతువుకు ఉన్న బలమైన కాళ్ళు కనిపించవు, ఆ జంతువుకున్న ఆ బొచ్చు కనిపించదు, జంతువుకున్న బలము కనిపించదు. దహన బలి అయిపోగానే బూడిద మాత్రమే కనిపిస్తున్నాయి. ఈనాటి క్రైస్తవ్యములోనికి వచ్చిన క్రైస్తవులలో బూడిదే కనిపిస్తూ ఉందా? జంతువు ఆకారమే కనిపిస్తూ ఉందా? ఇంకా నీకు కొమ్ములు ఉన్నాయా? కనిపిస్తున్నాయా? ఇంకా నీ బలమైన శరీరము కనిపిస్తుందా? ఇంకా నీ బలమైన పౌరుషము, ఇంకా నీ బలమైన ఆలోచనలు, తలంపులు కనిపిస్తూ ఉన్నాయంటే నీవేం కాలేదు? దహన బలి కాల. నీవు సజీవ యాగముగా అయిపోలేదు. అలా మన శరీరాలను సజీవ యాగముగా బ్రతికి ఉండగానే దేవునికి యాగమైపోవాలి, బ్రతికి ఉండగానే యాగమైపోవాలి. 6 రోజులు నీవు నీ కుటుంబము కోసం యాగమైపోయావు. సోమవారం నుండి శనివారం వరకు నీ కుటుంబ కోసం, నీ కుటుంబ అవసరాల కోసం నీ శరీరాన్ని సజీవ యాగముగా పెట్టావు. నీ చెమటను రక్తముగా మార్చావు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడి పనిచేసావు. నీ రెక్కల కష్టాన్ని పణంగా పెట్టి నీ శరీరాన్ని బ్రతికి ఉండగానే పనిలో పెట్టి, శరీరము బ్రతికి ఉండగానే దానిని కష్టపెట్టి, దాని నడుము వంచి పని చేసి నీ శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించి కొంత ధనాన్ని సంపాదించావు. ఈ 6 రోజులు మంచిది. అయితే ఒక్కరోజు, మొదటి రోజు ఆదివారం దేవుని సన్నిధిలో ఇక్కడ నీ శరీరాన్ని నువ్వేం చేయాలి? సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. సమర్పించగలుగుతున్నామా? ఒక్కరోజు దేవుని కోసం ఆయన నీకు ఇచ్చిన శరీరాన్ని సజీవ యాగముగా పెట్టగలుగుతున్నావా? 2 గంటలు 3 గంటలు నీ నిద్రను మాని, నీ శరీర అలసటను పక్కన పెట్టి, నీ శరీర బలహీనతను ప్రక్కన పెట్టి, నీ కుటుంబ అవసరతలు, అక్కరలు, నీ పనులను ప్రక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చి ఈ ఎండల్లో ఈ రేకుల కింద కూర్చొని చెమట కారుతూ ఉన్న, నిద్ర వస్తూ ఉన్న, శరీరము అలసిపోతూ ఉన్న, కళ్ళు నిద్రాభారముతో కృంగుతూ ఉన్న నీ శరీరాన్ని దేవుని పనిలో ఆయనకు అనుకూలంగా సజీవ యాగముగా సమర్పించగలుగుతూ ఉన్నావా? బ్రతికుండగానే నీ శరీరము బూడిద కావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పిల్లల, ఇది కదా సజీవ యాగముగా అవడం అంటే. ఎలా అవ్వాలట? సహోదరులారా, పరిశుద్ధమును, మన శరీరాలు పరిశుద్ధంగా దేవునికి సజీవ యాగంగా చేయాలి. సజీవ యాగముగా చేస్తూ ఉన్నావు, మంచిదే. ఎలా చేస్తూ ఉన్నావు? పరిశుద్ధంగా ఉందా నీ శరీరం? పరిశుభ్రంగా పెట్టుకుంటున్నావు, మంచిదే. అట్ ది సేమ్ టైం పరిశుద్ధంగా కూడా ఉండాలి. మన శరీరము పరిశుభ్రంగా ఎలా పెట్టుకుంటామో పరిశుద్ధంగా కూడా పెట్టుకోవాలి.
మన ఆలోచనలు పరిశుభ్రమైనవిగా ఉండాలి, మన తలంపులు పరిశుభ్రమైనవిగా ఉండాలి, మన హృదయము పరిశుభ్రముగా ఉండాలి, మన క్రియలు పరిశుభ్రమైనవిగా ఉండాలి, మన చేతులు పవిత్రమైనవిగా ఉండాలి. భక్తుడు అంటాడు, పవిత్రమైన చేతులెత్తి పురుషులు దేవునికి ప్రార్థన చేయాలి. మన పాదములు పవిత్రముగా ఉండాలి, మన శరీర అవయవాలు పవిత్రముగా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను సజీవ యాగముగా సమర్పిస్తే తీసుకుంటాడు, అంగీకరిస్తాడు. నీ శరీరము పరిశుద్ధముగా పవిత్రముగా లేకపోతే నీ ఆరాధనను దేవుడు అంగీకరించడు. మంచి పాట పాడాడు స్టీఫెన్. నీ పాట దేవుడు అంగీకరించడానికంటే ముందుగా నిన్ను దేవుడు అంగీకరించాలి. నీ ఆరాధన అంగీకరించడానికంటే ముందుగా దేవుడు నిన్ను అంగీకరించాలి. నీ పాట, నీ ప్రార్థన, నీ ఆరాధన, నీ స్తుతి ఏదైనా దేవుడు అంగీకరించాలి అంటే ముందు నిన్ను అంగీకరించాలి. నిన్ను అంగీకరించకుండా నీ పాట తీసుకోడు, నిన్ను అంగీకరించకుండా నీ ప్రార్థన తీసుకోడు, నిన్ను అంగీకరించకుండా నీ ఆరాధన ఆయనకు అవసరము లేదు. అర్పించు వాటికంటే అర్పించు మనిషి ముఖ్యం. ఎస్, మన పాట కంటే మనము ముఖ్యం దేవునికి, మన ప్రార్థన కంటే మనము ముఖ్యం దేవునికి, మన ఆరాధన కంటే మనము ముఖ్యం దేవునికి, మన సంపాదన దేవునికి ఇచ్చే కానుక కంటే నీవు ముఖ్యం దేవునికి. నీ సంపాదన కాదు, నీవు కావాలి ఆయనకు. నీకిష్టమైనది కావాలి దేవునికి. ఏది నీకు ఇష్టం? ఏది నీకు ఇష్టం? నీ జీవితంలో నువ్వు ఇష్టపడేది ఏది? నీ జీవితంలో దేనికైతే నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావో ఇష్టపడి అది దేవునికి ఇచ్చేయి అంటున్నాడు ఆయన. ఏంటి ఆ పాటలో అర్థం? నీకిష్టమైనది కావాలి దేవునికి. అయితే నువ్వు ఇష్టపడి దానికే ఎక్కువ సమయాన్ని హెచ్చిస్తున్నావో అది దేవుడికి ఇచ్చేయి. అది దేవుడికి ఇచ్చేయి. అది నీ ఉద్యోగమా, అది నీ వ్యాపారమా, అది నీ పని, అది నీ భార్య, నీ భర్త, ఏవైతే నువ్వు ఇష్టపడుతూ ఉన్నావో ఆ ఇష్టపడే వాటన్నిటినీ నువ్వేం చేయాలి? దేవునికి ఇచ్చేయి, దేవునికి ఇచ్చేయి. ఒక యవనస్తుడు దేవుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. అయ్యా, నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అన్నాడు. అయ్యా, నీకు ఒక్కటే తక్కువ. ఏంటది? నీ ధనాన్ని అమ్మి పేదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు. ఎందుకన్నాడు? నీ ధనాన్ని అమ్ము అన్నాడు. అమ్మితే సరిపోదా? అమ్మి తన దగ్గరే పెట్టుకుంటే ఈడు యేసుతో వెళ్ళినా వాడి మనసు ఎక్కడ ఉంటుంది? ధనం మీద ఉంటుంది. అందుకేమన్నాడు? నీ ధనము నీ దగ్గర ఉండకూడదు. నీ ధనమే నీకు ఇష్టమైనది, నీ ఆస్తే నీకు ఇష్టమైనది. అది దేవుని కోసము సమర్పించే, పేదలకు ఇచ్చే, అప్పుడు నన్ను వెంబడించు. అప్పుడు ఆ వ్యక్తి దేవుణ్ణి పూర్తిగా వెంబడిస్తాడు. ఏదైతే నీ జీవితంలో ఎక్కువగా ఇష్టపడుతున్నావో, ఏదైతే నీ జీవితంలో ఎక్కువగా ఇష్టపడి దానికి సమయాన్ని హెచ్చించి దానికే ప్రాధాన్యతనిచ్చి దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావో దానిని దేవుని కోసం సమర్పించేయి, ఇచ్చేయి. నీకు ఇష్టమైనది దేవునికి కావాలి, అది ఏదైనా సరే. పాత నిబంధనలో బలులు కోరిన దేవుడు నూతన నిబంధనలో ఆయన బలిని కోరడం లేదు. సజీవ యాగముగా నిన్ను నీవే సమర్పించుకోవాలన్నాడు. మన శరీరము పరిశుద్ధంగా ఉంటేనే ఆయన మనలను అంగీకరిస్తాడు. మన శరీరము పవిత్రంగా ఉంటేనే మన పాటను, మన ప్రార్థనను, మన ఆరాధనను ఆయన అంగీకరిస్తాడు. కయ్యను అర్పణ ఎందుకు తీసుకోలేదు ఆయన? కయ్యను అర్పణను ఎందుకు స్వీకరించలేదు? అది పొలంలో పండిన పంట అనే. హేబేలు అర్పణ ఎందుకు స్వీకరించాడు? అది గొర్రె పిల్ల అనే కాదు. అర్పించే వాటిలో దేవునికి తేడా ఏమీ లేదు. అది గొర్రె పిల్ల అయినా పొలంలో పండిన పంట అయినా దేవునికి సంబంధము, తేడా, వ్యత్యాసము చూపడు. దేంట్లో వ్యత్యాసము చూపిస్తాడంటే అర్పించే మనిషి. అందుకే ఆది కాండంలో ఒక మాటను చూడండి, 4వ అధ్యాయం 5వ వచనం. కయ్యను అతని అర్పణను ముందు దేనిని లక్ష్య పెట్టలేదు? ముందు కయ్యను లక్ష్య పెట్టలా,
కయ్యను పట్టించుకోవాలా. కయ్యను లైట్గా తీసుకున్నాడు. ఇతను వద్దు నాకు అనుకున్నాడు. కయ్యను మనసు బాగలేదు, కయ్యను ప్రవర్తన బాగలేదు, కయ్యను ఆలోచన బాగలేదు. అతను తెచ్చిన అర్పణ బాగానే ఉంది, అతడు బాగాలేడు, అతని మనసు బాగాలేదు. సో దేవుడు అతనిని నిరాకరించాడు, అతని అర్పణను కూడా నిరాకరించాడు. నీవు నేను పరిశుద్ధముగా పవిత్రముగా లేకపోతే మన అర్పణ, మన ప్రార్థన, మన ఆరాధన, మన కానుకలు ఏవైనా సరే దేవుడు అంగీకరించడు. ముందు మనిషి, ఆ తరువాత అతడు ఇచ్చేది ఏదైనా. ముందు మనము దేవునికి అంగీకారముగా ఉండాలి. అందుకే అన్నాడు రోమాపత్రిక మనం చదివిన దాంట్లో, పరిశుద్ధమును, మీ శరీరములు పరిశుద్ధంగా ఉండాలి, మీ అవయవాలు పరిశుద్ధంగా ఉండాలి, మీ చేతులు, మీ తలంపులు, మీ హృదయము, మీ ఆలోచన, మీ కాళ్ళు, మీ శరీరాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా పెట్టుకోవాలి. దానిని అపవిత్రపరచకూడదు. అలాంటి పరిశుద్ధమైన ఆ శరీరాన్ని ఏం చేయాలి? సజీవయాగముగా దేవునికి సమర్పించాలి. పరిశుద్ధంగా ఉన్నది మంచిదే, దేవునికి అనుకూలమైన సజీవయాగము అన్నాడు అక్కడ. పరిశుద్ధమని మాత్రమే కాదు, దేవునికి అనుకూలమైన సజీవయాగము. దేవునికి అనుకూలమైనదా నీ సజీవయాగం? నీ శరీరాన్ని సజీవ యాగముగా పెడుతున్నావు, మంచిదే. అది దేవునికి అనుకూలంగా ఉందా? అనుకూలంగా. ఇట్టి సేవ యుక్తమైనది అంటాడు. సేవ అంటే పని కాదు, సేవ అంటే సేవించడం, ఆరాధించడం, పూజించడం, భయభక్తులు కలిగి ఉండడం. ఇట్టి సేవ యుక్తమైనది, న్యాయమైనది, సరి అయినది అంటున్నాడు. అలా సేవించాలి దేవుణ్ణి, అలా ఆరాధించాలి దేవుణ్ణి, అలా పూజించాలి దేవుణ్ణి. దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, దేవుణ్ణి ఎలా పూజించాలో ఇక్కడ చెప్పాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, మీ శరీరాలు, ఆ తలంపులు, ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవునికి అనుకూలమైన నీ అనుకూలత కాదు, నీకు అనుకూలత ఉన్నప్పుడు రావడం కాదు, నీకు వీలున్నప్పుడు రావడం కాదు. దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలో, ఎక్కడికి వెళ్ళాలో ఆ సందర్భాలలో దేవునికి అనుకూలమైన విధముగా నీ శరీరాన్ని సజీవ యాగముగా ఆయన పరిచర్యలో పెట్టాలి. దేవునికి అనుకూలముగా నీ శరీరాన్ని సజీవ యాగంగా పెడుతున్నామా? దేవుని కోసం మన శరీరాలను నలుగగొట్టుకోవాలి పిల్లరా. పౌలు అంటున్నాడు, నేను నా శరీరమును నలుగగొట్టుకుంటున్నా. సజీవ యాగములో ప్రక్రియగా, సజీవ యాగములో భాగముగా మన శరీరాలను దేవుని కొరకు నలుగగొట్టుకోవాలి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం చాలా కష్టమే. ఇంతలాగా ఎండలో, ఈ వేడి సెగలో, రేకుల కింద కూర్చొని దేవుణ్ణి ఆరాధించడం, వాక్యాన్ని వినడం కష్టమే. అదే సజీవ యాగముగా, దేవునికి అనుకూలముగా మన శరీరాలను దేవునికి సమర్పించుకోవడం. నీ శరీరాన్ని నీవు లోపరుచుకుంటున్నావా? నీ శరీరము నీకు లోబడుతూ ఉందా? లోబడట్లా. ఆరాధనలో కూర్చొని కూడా కళ్ళు మూస్తున్నావంటే నీ శరీరాన్ని నీవు లోపరుచుకోవడం లేదు. ఏమండి, నిద్ర ఎందుకు వస్తుంది మనకు? నిద్ర ఎందుకు వస్తుంది చెప్పండి? ప్లేట్ బిర్యానీ ముందు పెట్టుకొని నిద్రపోతామా? పెళ్లి పేట్ల మీద కూర్చొని తాళిగొమ్మ కొట్టు కట్టే సమయంలో పెళ్లి కొడుకు నిద్రపోతాడా? పెళ్లి కూతురు నిద్రపోతుందా? పోదు కదా. 500 రూపాయల కట్టను చేతిలో పెట్టి లెక్కించే సమయంలో నిద్రపోతావా? నిద్రపోవు కదా. మరి అక్కడ రాని నిద్ర ఎక్కడెందుకు వస్తుంది అంటే నీకేమి లేదు, భయము లేదు, ఆసక్తి లేదు. దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని ఆరాధన అంటే మనకు ఆసక్తి లేదు. అంతకంటే ముఖ్యంగా భయము లేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రపోతావా?
డ్రైవింగ్ చేస్తే నిద్రపోతావా? నిద్ర వచ్చినా ఆపి మోహం కడుక్కొని మళ్ళా కూర్చుంటావు. నిద్ర రాకుండా ఉండడానికి పక్కన ఉండకుండా నిద్రపోద్దని చెప్తావు. నిద్ర రాకుండా ఉండడానికి పాటలు పెట్టుకొని వింటావు. కారణం నిద్రను నీవు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు. అక్కడ ప్రాణం పోద్దని నిద్రను కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు. ఇక్కడ ఆనందంగా హాయిగా నిద్రపోతున్నావు అంటే ఏమీ పోదులే అనుకుంటున్నావు. పోదు అనుకుంటావు. నీ ఆత్మీయ పోద్ది నరకానికి. అక్కడ నీవు నిద్రపోతే నీ ప్రాణమే పోతే, ఇక్కడ నిద్రపోతే నీ ఆత్మే నరకానికి వెళ్ళిపోతుంది. యుగాలు శరీరాన్ని దేవునికి అనుకూలంగా మనం ఏం చేయాలి? సజీవ యాగముగా మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. మన శరీరము మనము దేవునికి ముఖ్యం. ప్రియరా, నేటి క్రైస్తవ్యం ఆత్మ సంబంధమైన విషయాలలో ఎంతో బాగున్నాం అని అనుకున్నప్పటికీ శరీర సంబంధమైన విషయాలలో తప్పిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రియులారా, శరీరాలు సమర్పించుకోవాలి అంటున్నాడు. క్రైస్తవ జీవితంలో మన శరీరాన్ని మనము లక్ష్య పెట్టకూడదు. చాలా సందర్భాలలో శరీర సంబంధమైన విషయాలలో మనము తప్పిపోతున్నాం. మనమే అనుకుంటూ ఉంటాం ఈ మాట మాట్లాడి ఉండకూడదు అని. ఆ తర్వాత మనస్సాక్షి మనకు గద్దిస్తూ ఉంటుంది. ప్రియులారా, దహన బలి అయిపోతున్నాయా? బూడిదైపోతున్నాయా? మన శరీర అవయవాలు దేవుని సన్నిధిలో బూడిదైపోవాలి. కొన్ని సందర్భాలలో మన నాలుక మన కంట్రోల్లో ఉండదు. ఇష్టానుసారముగా మాట్లాడేస్తాం. కారణం ఏంటో తెలుసా? నాలుకకు బాప్తిస్మము ఇవ్వలేదు గనుక కదా. నేను బాప్తిసం తీసుకున్నప్పుడు మీ శరీర అవయవాలలో అన్నీ తడిచిపోయినా కానీ ఒక్కటి తడవలేదు. ఏంటది? నాలుక. అందుకే కాబోలు నాలుగుతో అబద్ధాలు ఆడుతాం. అందుకే కాబోలు నాలుగుతో కొండాలాడతాం. అందుకే కాబోలు నాలుగుతో ఇష్టానుసారముగా మాటలు మాట్లాడతాం. కారణం నాలుకకు బాప్తిస్మాన్ని నేను ఇవ్వాల. బహుశా నేను పొరపాటు చేసేనేమో. ఇక మీదట బాప్తీసాలు ఇచ్చే వారికి నాలుకను బయట పెట్టి వారికి నాలుక తడిచే విధముగా బాప్తిస్మ ఇవ్వాలని అనుకుంటూ ఉన్నా. చాలా సందర్భాలలో మన నాలుకకు బాప్తిస్మ ఇవ్వనట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ మధ్య నేను చిన్నప్పుడు పాస్టర్ గారు ఒక ఆయనకి బాప్తిసం ఇస్తుంటే ఆయన కుడి చేయి పైకి పెట్టి, సార్ నా కుడి చేతికి బాప్తిసాన్ని ఇవ్వకండి అన్నాడు. ఏంటయ్యా అంటే, ఈ చేతితో చుట్ట తాగే అలవాటు ఉంది నాకు, ఈ చేతికి బాప్తిసం ఇస్తే నేను చుట్ట తాగలేను, నాకు వద్దని పైకెత్తాడు. అలాగే పైకెత్తాడు. ముంచనివ్వాల. ఆ తర్వాత అట్ట కాదయ్యా అని చెప్పేసి అలా నీటిలో మనం ముంచి లేపంగానే లేపి ప్రార్థన చేస్తుంటే తాజ్మహల్ బీడీ కట్ట నేల మీద తేలుతూ ఉంది. బీడీ కట్ట నేలలో తేలుతూ ఉంది. కారణం అతని జోబీలో బీడీ కట్ట ఉంది. అతని చెయ్యి ఆ బీడీలో తాగుతూ ఉంది, చుట్టూ తాగుతూ ఉంది. అయా దీనికి బాప్తిసం వద్దు అన్నాడు. ఇచ్చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి మానేశాడు. పిల్లరా, అలాగే బాప్తిసం తీసుకున్న వారు నాలుగు బాప్తిసం తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా. నాలుగుకు బాప్తిసం ఇవ్వకపోతే అది నరమలేనిది ఎట్లయినా మాట్లాడుతుంది, నరమలేనిది ఎలాగైనా తిరుగుతుంది. ఇప్పుడు ఒక మాట అంటది, ఆ తర్వాత మరి ఒక మాట అంటది. దానికి కూడా బాప్తిసము భవిష్యత్తులో ఇచ్చే ప్రయత్నము మనము చేద్దాం. పిల్లరా, మన జీవితాలలో శరీర సంబంధమైనవిగా చాలా ఉంటూ ఉంటాయి. మన శరీరాలు దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి. మన చెయ్యి దేవుని కోసం అది యాగమైపోవాలి. మన కాళ్ళు దేవుని పనిలో అవి అరిగిపోవాలి. మన తలంపులు, మన మనసు, మన హృదయము సమస్తము పరిశుద్ధముగా దేవునికి అనుకూలముగా అవి దేవునికి సజీవయాగముగా కాలిపోవాలి, బూడిదైపోవాలి. మన ఆలోచనలు బూడిదలైపోవాలి. మన శరీర సంబంధమైన తలంపులు బూడిదైపోవాలి. మన శరీర సంబంధమైన బలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బూడిదైపోవాలి. అప్పుడే నీ శరీరమును నీవు సజీవయాగముగా సమర్పించుకున్న వాడవు, దానవు అవుతావు. అది దేవునిని సేవించడం అంటే, అది దేవునిని పూజించడం అంటే, అది దేవునిని ఆరాధించడం అంటే. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును
దేవునికి అనుకూలమునైన మీ శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకునడి అని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను అని పౌలు అంటున్నాడు. పిల్లరా, సజీవ యాగముగా మన శరీరాలను దేవునికి సమర్పించాలి. మనం క్రైస్తవులైనప్పటికీ, మనం ఆత్మీయులముగా పిలువబడుతున్నప్పటికీ చాలా సందర్భాలలో మన శరీర సంబంధమైన ఆలోచనలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. శరీర సంబంధమైన తలంపులు, శరీర సంబంధమైన కోరికలు మనలో పుడుతూనే ఉంటాయి. ఒక్కసారి అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము దేవునికి విధేయుడు, అబ్రహాము జీవితంలో సమస్తమును సమర్పించుకున్న వ్యక్తి. అబ్రహామును తప్పుబట్టే అంత అర్హత మనకు లేదు. అబ్రహాము విషయంలో అతను పొరపాటు చేశాడు అనే అర్హత మనకు లేదు. పిల్లరా, అబ్రహాము విశ్వాసములో మన విశ్వాసము ఏ పాటిది? అబ్రహాము సమర్పణలో మన సమర్పణ ఏ పాటిది? అబ్రహాము యొక్క విధేయతలో మన విధేయత ఏ పాటిది? పిల్లరా, అబ్రహామును తప్పుబట్టే అంత అర్హత మనకు లేదు. కానీ అబ్రహాము జీవితంలో అతను విశ్వాసులకు తండ్రి అయి ఉండొచ్చు, సమర్పించుకున్న వ్యక్తి అయి ఉండొచ్చు. అయితే కొన్ని దగ్గరలా అతని యొక్క శరీర తత్వము బయటపడింది అని చెప్పక తప్పదు. పిల్లరా, ప్రారంభము నుంచి చివరి వరకు నిందారహితుడుగా తన శరీరమును సమర్పించుకున్నటువంటి అబ్రహాము తన జీవితంలో కొన్ని శరీర సంబంధమైనవిగా ఆలోచించాడు. అది ఏంటనగా, దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వచ్చేయి. నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రమ్మన్నప్పుడు అబ్రహాము శరీర సంబంధిగా ఆలోచించాడేమో. ఏంటి అనగా, ముసలివాడైన తన తండ్రి తెరహును ఊరు అనే పట్టణములో విడిచి రాలేకపోయాడు. అబ్రహాము ముసలవాడైన తన తండ్రిని ఇంటిలో వదిలిపెట్టి రాలేకపోయాడు. అబ్రహాము జీవితంలో శరీర తత్వముగా ఆలోచించిన ఆలోచన దేవుడు తండ్రిని తీసుకురమ్మని చెప్పలేదు. ఆ తర్వాత తన అన్న కుమారుడైన లోతును కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. లోతును కూడా విడిచిపెట్టి రాలేకపోయాడు. ఫ్యామిలీ సెంటిమెంట్ అనుకున్నాడేమో. లోతు తండ్రి చనిపోయాడు. అబ్రహాము అన్నే హారానే లోతు తండ్రి. అయ్యో, తండ్రి లేనివాడు అనుకొని అక్కడ విడిచిపెట్టలేక ఆ లోతును కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. ముసలివాడైన తండ్రిని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. దేవుడు నువ్వు మాత్రమే రమ్మన్నాడు. నిన్ను నీ భార్యను తీసుకొని నేను చూపించే దేశానికి రమ్మంటే అబ్రహాము శరీర సంబంధమైన వాడుగా ఆలోచించాడు. తండ్రిని వెంట పెట్టుకొచ్చాడు. వెంట పెట్టుకొచ్చిన కొద్ది రోజులకే తండ్రి హారాన్లో చనిపోయాడు. ఆ తర్వాత అన్న కుమారుడైన లోతును వెంట పెట్టుకుని వచ్చాడు. లోతుకు అన్నీ చేశాడు. లోతును డెవలప్ చేశాడు. ఆ లోతే చివరకు అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. దేవుడు నువ్వు మాత్రమే రా అన్నాడు. ఆదికాండము 11వ అధ్యాయము 30, 31, 32 వచనాలు చూద్దాం. శారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానం లేదు. తెరహు అంటే అబ్రహాము తండ్రి తన కుమారుడు అబ్రహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రహాము భార్య అయిన శారాయి అను తన కోడలని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరును పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించెను. దేవుడు పిలిచిన అబ్రహామును శారాను మాత్రమే. వారిద్దరే బయలుదేరి వెళ్ళాలి కనాను దేశానికి. కానీ అబ్రహాము మమకారముతో, తండ్రి మీద ఉన్న ప్రేమతో తండ్రి అయిన తెరహును వెంట పెట్టుకుని వచ్చాడు. అది శరీర సంబంధమైనదిగా అబ్రహాము ఆలోచించాడు. అంత మాత్రమే కాదు, లోతు తండ్రి హారాను తెరహు కంటే ముందుగా చనిపోయాడు. అబ్రహాము అన్న హారాను చనిపోయాడు. అక్కడే తండ్రి చనిపోయాడని హారాను కుమారుడైన లోతును కూడా అబ్రహాము వెంట పెట్టుకుని వచ్చాడు. వెంట పెట్టుకొని వచ్చిన తరువాత హారానులో తెరహు చనిపోయాడు. ఆ తరువాత కొంతకాలానికి
లోతు కూడా అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది శరీర తత్వము. ఒకవేళ అబ్రహాము ఆలోచించింది సామాజిక న్యాయమే, ముసలివారైన తండ్రిని విడిచిపెట్టకూడదన్నది సామాజిక న్యాయమే అయినప్పటికీ అది శరీర తత్వముగా మనము చెప్పుకోవాలి. వెంట పెట్టుకొని రావడం దేవునికి నచ్చని పని. దేవుడు అందరినీ విడిచి రమ్మన్నాడు. శరీర సంబంధమైన మమకారముతో వారిని తోడుకుని రావడం జరిగింది. పిల్లరా, 16వ అధ్యాయానికి వచ్చాడు. అక్కడ మరి ఒక శరీర సంబంధమైన ఆలోచన చేశాడు. అది ఏంటనగా హాగరును వివాహము చేసుకున్నాడు. హాగరును వివాహము చేసుకొని శరీర సంబంధమైన కుమారుణ్ణి కన్నాడు. ఇష్మాయేలు శరీర సంబంధమైన కుమారుడే, ఆత్మ సంబంధమైన కుమారుడు కాదు, వాగ్దాన కుమారుడు కాదు. హాగరును వివాహము చేసుకుని మరి యొక్క శరీర సంబంధమైన తప్పును చేశాడు. శరీర సంబంధమైన ఆలోచన, శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన తలంపులతో పిల్లలు కావాలి అని హాగరైన దాసిని వివాహము చేసుకుని శరీర సంబంధమైన కుమారుని పుట్టించి లేనిపోని సమస్యను అబ్రహాము సృష్టించాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము సమర్పణ జీవితము, అబ్రహాము యొక్క విధేయత అది కొనియాడ తగినదే, అది ఎంచవలసిన పని లేనటువంటిది. అయినప్పటికీ అబ్రహాము జీవితంలో శరీర తత్వానికి ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా మనము చూడగలం. 16వ అధ్యాయం ముగిసింది. ఆ తరువాత దేవుడు అబ్రహాముతో మాట్లాడడం మానేశాడు. మాట్లాడాల. ఎన్ని సంవత్సరాలు మాట్లాడలేవయ్యా అంటే సుమారుగా 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడడం మానేశాడు. కారణము తన శరీర తత్వానికి అవకాశం ఇచ్చాడు. అబ్రహాము శరీర ఆలోచనకు అవకాశం ఇచ్చాడు. శారా తొందరపాటు తనాన్ని సమర్థించాడు. శరీర సంబంధమైన కుమారులను కన్నాడు. అందుకే దేవుడు మాట్లాడడం మానేశాడు. ఆదికాండము 16వ అధ్యాయము చివరి వచనం చదువుదాం. హాగరు అబ్రహామునకు ఇష్మాయేలు కలిగినప్పుడు అబ్రహాము 86 ఏండ్లు కలవాడు. అబ్రహాము 86 సంవత్సరాలప్పుడు ఇష్మాయేలును కన్నాడు. 17వ అధ్యాయము ప్రారంభ వచనములో అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై 86 నుంచి 99 ఎన్ని మధ్యలో 13 సంవత్సరాలు దేవుని ప్రత్యక్షత, దేవుని పలకరింపు అబ్రహాముకు లేదు. కారణం శరీరానుసారముగా అబ్రహాము ప్రవర్తించడమే కారణం. ఆఫ్టర్ 13 years దయగల దేవుడు, వాత్సల్యము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు తానే అబ్రహాముకు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 99 years అని ఏమంటున్నాడు చూడండి. నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా ఉండుము, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుము. నిందారహితుడుగా ఉండు అన్నాడు అంటే అంతకుముందు అబ్రహాము జీవితంలో ఏమున్నాయి? నిందలు. ఆ నిందల పాలయ్యాడు. తండ్రిని తీసుకురావడం ఒక నింద, లోతుని తీసుకురావడం మరొక నింద, హాగరుని వివాహము చేసుకోవడం మరి ఒక నింద, హాగరు వలన పిల్లను కనడం మరి ఒక నింద. ఇంతవరకు నీవు నిందలు మోసిన వాడుగా ఉన్నావు అబ్రహాము. ఇక మీదట నీవు నా ఎదుట నిందారహితుడుగా, నిందలు లేని వాడుగా నీవు ఉండాలి అని దేవుడు అక్కడ అబ్రహామును కోరుకున్నాడు. పిల్లరా, నేను ముగిస్తూ ఉన్న సమయం అయింది. అబ్రహాము యొక్క విశ్వాసము ఎంచదగినదే, అబ్రహాము యొక్క సమర్పణ ఎంచదగినదే, అబ్రహాము యొక్క విధేయత ఎంచదగినదే. అబ్రహామును వేలెత్తి చూపించేంత ధైర్యము, సాహసము, అర్హత మనకు లేకపోయినప్పటికీ విశ్వాసపు లోతుల్లో మనం ఆలోచిస్తే అబ్రహాము జీవితంలో
శరీర సంబంధమైన ఆలోచనకు, శరీర సంబంధమైన తలంపులకు, శరీర సంబంధమైన కోరికలకు అబ్రహాము తావిచ్చాడు, అవకాశం ఇచ్చాడు. తద్వారా అబ్రహాము నిందలు మోయవలసిన వాడయ్యాడు. దేవుని దృష్టిలో నిందారహితుడిగా నీవు ఉండాలయ్యా అని చెప్పించుకునే స్థితికి అబ్రహాము వెళ్ళాడు. పిల్లరా, ప్రవక్తల జీవితాలలో మాయ మచ్చ లేదు అనుకుంటున్న ప్రవక్తల జీవితాలలోనే దేవుడు శరీర తత్వానికి అవకాశము ఇవ్వకూడదు అని తరచి వారి జీవితాలలో జరిగిన సంఘటనలు మన కోసం రాయిస్తే, ఇక మన జీవితాలలో శరీర తత్వానికి సంబంధించిన ఆలోచనలు, మమకారానికి సంబంధించిన తలంపులు, స్వార్థానికి సంబంధించిన ఆలోచనలు, శరీర కోరికలకు సంబంధించిన తలంపులు, పనులు ఎన్ని లేవు చెప్పండి, ఎన్ని లేవు చెప్పండి. ఆత్మీయులముగా పిలవబడుతూ అప్పుడప్పుడు శరీర తత్వానికి లోబడుతూ ఉన్నాం, శరీర ఆలోచనలకు లోబడుతున్నాం. అంటే మన శరీరాలను దేవునికి అనుకూలంగా సమర్పించడం లేదు, మన శరీరాలను పరిశుద్ధముగా ఉంచటం లేదు. మన శరీరాల అవయవాలలో అపవిత్రత, మన శరీర అవయవాలలో అపరిశుభ్రత. దేవుడు పరిశుద్ధంగా మీ శరీరాలు పెట్టుకోండి అన్నాడు. నీ హృదయం ఎలా ఉంది దేవుని సన్నిధిలో? పరిశుద్ధంగా ఉందా? నీ చేతులు పరిశుద్ధమైనవేనా? దేవునికి మందిరాన్ని కడతానన్న దావీదునే వద్దు, నీ చేతులు రక్తముతో తడిసిపోయినాయి అన్నాడు. ఈరోజు నీవు నేను దేవుని సన్నిధికి వచ్చి చేతులెత్తి నోరారా మనసారా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఆయన నీ ఆరాధనను, నీ పాటను, నీ ప్రార్థనను, నీ పూజను ఆయన అంగీకరిస్తున్నాడా? పరీక్షించుకున్నాం. స్వీకరిస్తున్నాడా? పరీక్షించుకున్నాం. నీవు తెచ్చిన అర్పణ, జీవఫలము, హృదయార్పణ దేవునికి అంగీకారంగా ఉందా? యోగ్యమైనదిగా ఉందా? దేవునికి అనుకూలమైనదిగా సమర్పించాలి. నీవు బూడిదైపోవాలి. మన ఆలోచనలు, మన తలంపులు, మన శరీర సంబంధమైన క్రియలు అవి చచ్చిపోవాలి, బూడిదైపోవాలి, కాలిపోవాలి. అవి ఏమీ కనిపించకూడదు. నీ ఉద్యోగము కనిపించకూడదు, నీ చదువు కనిపించకూడదు, నీ జ్ఞానము కనిపించకూడదు, నీ ఆలోచన కనిపించకూడదు. మొత్తం బూడిదైపోవాలి. దహన బలి, అది దహన బలి అంటే. ఆ బూడిదను తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో హోమముగా, ప్రాణార్పణముగా అవి అర్పిస్తే అప్పుడు నీ అర్పణను దేవుడు సువాసన గలదిగా ఆయన అంగీకరిస్తాడు. నువ్వు తెచ్చే అర్పణ కాదయ్యా ముఖ్యం, నువ్వే ముఖ్యం. కావాలి దేవునికి నీకు ఇష్టమైనది. ఏదైతే నీకు ఇష్టముగా భావించి దానినే పదే పదే ఆలోచించి దానికే ప్రాధాన్యత ఇస్తూ దానికే సమయాన్ని హెచ్చిస్తున్నావు, దానిని దేవునికి ఇచ్చేయి. దేవుని కోసం దానిని వదిలేయి, కాల్చేయి, దహన బలి ఇచ్చేయి, బూడిద చేసేయి అంటున్నాడు దేవుడు. నీవు పరిశుద్ధముగా నీ శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి. సమర్పిస్తున్నామా? పౌలు అన్నాడు, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ఆకలితో ఉన్నాను అంటున్నాడు. బట్టలు లేక చలితో వణికిపోయానన్నాడు. ప్రాణభయంతో ఉన్నాను అన్నాడు. ముమ్మారు కొరడా దెబ్బలు తిన్నాను అన్నాడు. పరమ ప్రమాదంలో ఉన్నాను అన్నాడు. నా స్వజనులే నన్ను దూషించారు, తిట్టారు, కొట్టారు అన్నాడు. పిల్లరా, ఇవన్నీ ఆయన శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడం. అది కదా దేవుని కోసం ఉదయాన్నే ఒక అర్ధగంట సేపు లేచి ప్రార్థనలో గడిపి నీ శరీరాన్ని సజీవ యాగముగా ఇవ్వగలుగుతున్నావా? ఒక 5 అధ్యాయాలు ఉదయాన్నే చదివి నీ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి ఇవ్వగలుగుతున్నావా? దేవుని పరిచర్యలో, సువార్తలో నీ కాళ్ళు, నీ చేతులు అరిగిపోయేటట్టుగా తిరుగుతున్నావా? కనీసం చెమటన్నా కారుస్తున్నావా? ఆయన నీ కోసం రక్తాన్నే కార్చాడు కదా. కనీసం చెమటను కూడా నీవు కార్చలేకపోతున్నావు. ఆయన కోసం అంటే నీ శరీరాన్ని ఎలా అర్పిస్తావు? ఒక్కసారి యేసుక్రీస్తును చూడు. ఒక్కసారి ఆ సిలువలో యేసుక్రీస్తును చూడు. నీ మనసైనా కలుగుతుందేమో. ఆయన
కొట్టించుకున్న కొరడా దెబ్బలు, ఆ తల మీద ముళ్ళ కిరీటము, ఆ ముళ్ళ కిరీటము నుంచి కారుతున్న రక్తము, చేతులలో నుంచి కారుతున్న రక్తము పిల్లారా, కాళ్ళలో నుంచి కారుతున్న రక్తము, డొక్కలో కారుతున్న రక్తము, శరీరమంతా గాయాలు, శరీరమంతా గాయాలు, నాగడి చాళ్ళ వలె దున్నబడింది కదా ఆయన శరీరము పిల్లారా. అది సజీవయాగం, అది కదా పిల్లారా. ఆయన మన కోసం ఎర్రటి ఎండలో 3 గంటల సమయంలో ఆ ఆకాశానికి భూమికి మధ్యలో ఆ శిలువలో ఆయన వేలాడుతూ ఏ పాపము ఎరుగని ఆయన, ఏ దోషము చేయని ఆయన మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం శిలువలో అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు, ఆ ఎర్రటి ఎండలో రూపు స్వరూపము లేకుండా ఎండిపోయిన చెల్ల పెంకు వలె ఆయన మారిపోయాడు. అది నీకు గుర్తు రావట్లేదా? ఆ త్యాగము ఒకవేళ నీవు చూడలేదు అనుకుంటే, ఆ యేసుక్రీస్తు యొక్క దృశ్యాలు ఎన్నో పాటల రూపంలో, వీడియోల రూపంలో చూసాం కదా పిల్లరా. మనమందరము చూడకుండా ఏమీ లేము కదా. ఆయన రక్తాన్ని ఎలా కాచాడో మనము చూసాము కదా వీడియోలలో. అది ఒక నటన చూచి మనకు కళ్ళు ద్రవిస్తూ ఉంటే, నిజాన్ని చూస్తే ఇంకెలా ఉంటుంది పిల్లారా, ఇంకెలా ఉంటుంది? మోయలేని సిలువ మ్రానును యెరూషలేము వీధులలో మోసుకుంటూ వెళుతూ, కింద పడి లేచి, ఉదయం నుంచి ఏమీ తినక, శరీరంలో బలము లేక, సత్తువ లేక, కింద పడి లేచి, ఎక్కడ నేను అలసిపోతే ఈ కార్యము ఆగిపోతుందో, ఈ రక్షణ రాదేమోనని ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా, శక్తి ఉన్నా లేకపోయినా, లేని శక్తిని తెచ్చుకొని మోయలేని సిలువను మోసుకుంటూ ఆ గొల్గొతా కొండ మీద ఆయన ఎత్తైన ప్రదేశాన్ని వెళుతూ ఆయన అక్కడికి వెళ్ళాడు కదా పిల్లారా. నీ నా పాప భారం కదా అది, నీ నా పాపాలు కదా అవి. ఏమండి, ఆలోచించాలి కదా పిల్లరా. ఒక సినిమా చూసి కళ్ళకు కన్నీళ్లు తెలియకుండా వస్తున్న మనకు ఒక నిజాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? దాన్ని ఎందుకు మా హృదయాలలో పదిలంగా పెట్టుకోలేకపోతున్నాం? క్రీస్తు శిలువ త్యాగము మన హృదయాల్లో ఎప్పటికీ ఉండాలి పిల్లరా, ఎప్పటికీ ఉండాలి. మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వారు మన హృదయాల్లో నిలిచిపోతారు కదా. సమయం వచ్చినప్పుడల్లా వారిని జ్ఞాపకం చేసుకుంటూ చెప్తూ ఉంటాం కదా. అంతకంటే ఎక్కువ యేసుక్రీస్తు నీ కోసం చూపించాడయ్యా. నా తల్లిని పదే నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. నా తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ నా యేసు ప్రేమ. అది ఎంత నేను జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులారా. ఆయన సజీవయాగముగా ఆయన శరీరాన్ని దేవునికి సమర్పించాడు. పరిశుద్ధంగా ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. పరిశుద్ధముగా దేవునికి అనుకూలముగా తన శరీరాన్ని దేవునికి సమర్పించాడు ఆయన. ఈరోజు మనం చేయవలసింది కూడా అదే. ఆ గెత్సేమనే తోటలో తాను మరణించబోయే ఆ శిలువ మరణాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఒకానొక సమయంలో శరీరంలో ఉండి బలీనుడుగా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించయ్యా, ఈ గిన్నె నా నుండి తొలగించు అని ప్రార్థన చేసి, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక. ఏంటండి ఆయనలో ఉన్న ఆ ప్రేమ, ఏంటండి ఆయనలో ఉన్న ఆ త్యాగము ప్రియులారా. ఏం చేశామని మనం, ఆయనకి ఏమి ఇచ్చామని మనం, అంత ప్రేమ. బలహీన పడి కూడా ఆ సిలువను జ్ఞాపకము చేసుకొని అక్కడికి వెళ్ళి ఆయన సిలువ మరణాన్ని పొందాడు పిల్లారా. తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసునిగా, రిక్తునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన ఎక్కడ పిరండు పెట్టాడో, పశువుల పాకలో ప్రతి క్రిస్మస్ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ క్రిస్మస్ రోజు ఆయన త్యాగము నీకు అర్థం కాలేదా? అత్యున్నత సింహాసనం మీద కూర్చుండవలసిన ఆయన పశువుల తొట్టెలో పరున్నాడంటే అక్కడ త్యాగం కనిపించలేదా మీకు?
ఆయన తగ్గింపు కనిపించలేదా? కొండలలో గుహలలో పడుకున్నాడండి. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు తలవాచుటకు గూడులు ఉన్నాయి, మనిషి కుమారునికి జానుడి చోటు లేదు అన్నాడు కదా పిల్లారా. ఆయన అన్నీ ఉండి కూడా ఏమీ లేనివాడుగా బతికాడు కదా. తన శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా పరిశుద్ధంగా 33 సంవత్సరములు కాపాడుకున్నాడు కదా. దేవునికి అనుకూలంగా తన శరీరాన్ని సజీవ యాగంగా బ్రతుకుండగానే చంపించేటట్టుగా చేసుకున్నాడు కదా. అది కదా అండి సజీవ యాగం అంటే అర్థం. అది కదా. ఆయన అనుకూలంగా ఏనాడు ప్రవర్తించలేదే, ఆయన అనుకూలంగా ఏ రోజు కూడా పడుకోలేదే, ఆయనకు అనుకూలంగా ఏ రోజు కూడా ప్రకటించడం మానుకోలేదే, ఆయనకు అనుకూలంగా ఏ రోజు కూడా ఆయన తిని త్రాగలేదే. ఎన్నో సందర్భాలలో ఆహారాన్ని మానివేశాడు, ఎన్నో సందర్భాలలో నిద్రను మానివేశాడు. యేసు ప్రభు ఎలా సమర్పించుకున్నాడు? మన శరీరాలను పరిశుద్ధముగా దేవునికి అనుకూలముగా సజీవ యాగముగా మన శరీరాలను దేవునికి సమర్పించాలని ప్రభునామమున మీకు మనవి చేసి ఇంతటితో ముగిస్తున్న మీ అందరికీ వందనాలు.